సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునా సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రునితో ఎలా ఉంటున్నాడు? ఓ మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండినవాడై తాను యుద్ధం చేస్తే మహాపాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూటకట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలంచి తన గాంధీవమును, అస్త్ర శస్త్రములను కింద పెట్టి రథం వెనుక భాగాన ఏమీ చేతకాని వాడి వలె కింద కూర్చున్నాడు. ఇక్కడ ధనుర్బాణములను వదిలిపెట్టడం అంటే తన స్వధర్మమైన క్షాత్ర ధర్మమును వదిలిపెట్టడం అని అర్థం. ఇంకా కృష్ణునికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి రథం వెనుక తిప్పుకొని వెళ్ళిపోవడం, రెండవది అర్జునునికి ధైర్యం చెప్పి యుద్ధం చేయడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో రెండవ అధ్యాయం నుండి తెలుసుకుందాం. ఓం కృష్ణాయ నమః. భగవద్గీత చాప్టర్ 1 అర్జున విషాద యోగం. మొత్తం శ్లోకాల సంఖ్య 47. నేను ధనుంజయరావు మొదటి అధ్యాయాన్ని సమాప్తం చేస్తూ ధన్యవాదాలను తెలుపుతూ విరామం తీసుకుంటున్నాను. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జును యొక్క ప్రతి చింతనకు, సమస్యకు సమాధానం చెప్పబడును. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.